లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో యువత చూపంతా కూడా ఎలక్షన్లపై పడితే కొంతమంది యువత మాత్రం నామినేషన్ దాఖలు చేస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి నాగర్ కర్నూల్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఇప్పటికే బర్రెలక్క అలియా శిరీషగా ఉన్నటువంటి యువతి కూడా నామినేషన్ దాఖలు చేసినటువంటి పరిస్థితి. నేను సైతం సొసైటీలో ఉన్నటువంటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా అంటూ నాగర్ కర్నూల్ పార్లమెంటు నుంచే దాసరి భారతి అనేటటువంటి మరో యువతి కూడా నామినేషన్ వేయడం జరిగింది. అసలు తను నామినేషన్ వేయడానికి కారణాలేంటి, ఏ కాజ్తో ఆమె నామినేషన్ వేసింది, ఎట్లా ముందుకెళ్తుంది అనే విషయాలన్నింటినీ మాట్లాడదాం. మనతో పాటు 27 ఏళ్ల వయసు కల్లా భారతి ఉన్నారు. భారతి గారు నమస్తే అండి. నమస్తే. చెప్పండి, అసలు మీరు ఒక పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో నిలుస్తున్నారు, నామినేషన్ వేశారు. ఏంటి మీ ఆలోచన, ఏంటి, ఎందుకోసం నామినేషన్ వేయాలనే ఆలోచన వచ్చింది? అంటే ఫస్ట్ ఒపీనియన్ ఏంటంటే మాలాంటి యూత్ అనేది రాజకీయాలలోకి నడవాలండి. ఎందుకంటే అందరూ ఉన్నటువంటి ఏజ్ బార్ వాళ్ళే చేయడం వల్ల మనకి రాజ్యాంగాన్ని కాపాడుకోలేకపోతున్నాం. ఇప్పుడు మాలాంటి యువతి రావడం వల్ల ఏంటంటే ప్రజలకి చాలా సేవలు చేయాలనుకుంటాం. అదొకటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నామినేషన్ వేయడానికి గల కారణాలు ఏంటంటే మన దగ్గర సెంట్రల్ యూనివర్సిటీ లేదు. మనం ఏదైనా యూనివర్సిటీకి వెళ్ళాలంటే పాలమూరు యూనివర్సిటీ మాత్రమే ఉంది. అక్కడ కూడా అంటే చాలా తక్కువగానే ఎడ్యుకేషన్ అవైలబుల్ ఉంది. మెడికల్ అనేది ఎస్విఎస్లో ఉంది. మెడికల్ కూడా ప్రాపర్గా ఇవ్వట్లేదు. కనీసం పేషెంట్లకి సర్వీస్ ఇవ్వట్లేదు. మెడికల్ కాలేజ్ కానీ నర్సింగ్ కాలేజెస్కి కానీ అనేక రకాల ఫీజులతో చాలామంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఇంకొకటి, మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళాలనుకున్నా కూడా హైదరాబాద్కి వెళ్ళాలి, లేదంటే కర్నూలు ఓర్వకల్కి వెళ్ళాలి. ఇంత ఉమ్మడి పాలమూరు మహానగరంలో ఒక ఎయిర్పోర్ట్ లేకుండా పోవడం, ఇంకా రైల్వే, మన నాగర్ కర్నూలుకి మెయిన్ రైల్వే అసలు లేనే లేదు, మహబూబ్ నగర్లో ఉంది. కానీ మన దగ్గర ఇంత పెద్ద నాగర్ కర్నూలు ఏరియా నియోజకవర్గం పెట్టుకొని అంటే రైలు లేకపోవడం అనేది కూడా చాలా బాధాకరమైన విషయం. ఇంకొకటి ఏంటంటే రోడ్లు సరిగ్గా సదుపాయాలు లేవు. వాటర్ కూడా అనేక మంది రైతులు వాటర్ లేక అంటే పశువులు సరిగ్గా వాటర్ తీసుకోక వాటర్ ఇవ్వలేని పరిస్థితుల్లో కూడా మన రైతులు ఉన్నాయి. అదే ఎగ్జాంపుల్ చెప్పాలంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అన్ని కృష్ణానది కానీ తుంగభద్ర కానీ మినిమం వాటర్ ఉండేది, మెయింటైన్ చేసేది. ఇప్పుడు ఎందుకు ఆ వాటర్ ఎక్కడ పోయినాయి అంటే ఒక్క చుక్క చూడడానికి కూడా మనకి అందరు చూస్తున్నాం, మనం కూడా ఒక చుక్క వాటర్ కూడా లేవు. ఎందుకు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? కీసోక్ల వాటర్ ఎక్కడ మళ్ళిస్తున్నారు? ఏ మంత్రి ఎక్కడ తీసుకుంటున్నాడు? ఎక్కడెక్కడ అసలు ఇప్పుడు ఇవన్నీ సమస్యలు చెప్తున్నారు కదా, ఈ సమస్యలన్నిటిపై గతంలో మీరు ఎవరికన్నా ప్రజాప్రతినిధులకు కానీ అధికారులకు కానీ రిప్రజెంటేషన్ లాంటిది ఏదైనా ఇచ్చారా? ఈ సమస్యలు ఉన్నాయి మా దగ్గర, ఇదంతా ఉంది, ఈ సమస్యల పరిష్కారం కోసం అనేటటువంటి ఏమన్నా ఇచ్చారా? వినతి పత్రాలు లాంటివి ఏమన్నా? మేము ఇచ్చామండి. ఇంతకుముందు నాది వచ్చేసి మేడికొండ విలేజ్, ఐజమండల్, గద్వాల్ డిస్ట్రిక్ట్ నాది. అక్కడ ఉన్నటువంటి మా ఎమ్మెల్యే ఇంతకుముందు అబ్రహం గారు ఉండే, వాళ్ళకి చాలా సార్లు కూడా మేము దాఖలు చేసాం. ఎందుకంటే నేను పుట్టి పెరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు మా రోడ్లు కూడా సేమ్ కంకరతోనే ఉండి ఉంటుంది. ఇప్పటి వరకు ఆ రోడ్డు ఎవ్వరు వేయలేదు. ఎంత మంత్రులు వచ్చినా ఎంత ఎమ్మెల్యేలు వచ్చినా అలాగే ఉంటుంది. దానికోసం నేను చాలాసార్లు ట్రై చేసిన సార్, వాళ్ళకి ఇచ్చినా కూడా వాళ్ళు మళ్ళీ పట్టించుకోలే. ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ ఏంటంటే నేను అది చేస్తే ఇది చేస్తా అని వస్తున్నారు, బట్ ప్రజలను మాత్రం ఎవ్వరు కేర్ చేయట్లే. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక ప్రెగ్నెంట్ మహిళ, ఇప్పుడు నేనే ప్రెగ్నెంట్ అండి, నేను ఇమీడియట్లీ నాకు అంబులెన్స్ కావాలి, వెళ్ళాలి. ఆ అంబులెన్స్ వచ్చేసరికి ఇక్కడ ఉన్న అమ్మాయి డెలివరీ అయిపోతుంది. ఎందుకు? దాని పరిస్థితి ఎందుకు వస్తుంది? రోడ్ల సదుపాయాలు సరిగ్గా లేవు. ఈ రవాణా శాఖ మంత్రి ఏం చేస్తున్నాడు? మన రోడ్లన్నీ ఎక్కడ పోతున్నాయి? నిధులన్నీ ఎవరు దోచుకుంటున్నారు? ఎవరు హ్యాపీగా లీడ్ చేస్తున్నాడు జీవితం? ఇప్పుడు ప్రజలు, సామాన్యమైన ప్రజలు ఓటేస్తేనే మంత్రులు అనేటువంటి ఆ హోదాలో ఉంటున్నారు. మరి సామాన్యమైన ప్రజలకే సేవలు అందట్లేదు ఎందుకు? అందుకే దానికోసం మాలాంటి యువత అనేది రావాలి, అవగాహన వస్తుంది. ఇప్పుడు మేము కూడా మంచి హయ్యర్ ఎడ్యుకేషన్లో ఉన్నామండి, మాకు తెలుస్తుంది రాజ్యాంగాన్ని ఎట్లా పరిపాలించాలి, మనం రాజ్యాంగాన్ని ఎట్లా కాన్స్టిట్యూషన్ చేయాలి, ఎట్లా రక్షించాలి అనేది అవగాహన వస్తుంది. సో ఇవన్నీ సమస్యలు ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లేందుకే నామినేషన్ వేశాను. ఈ సమస్యలపై పోరాటం చేయాలంటే, ఈ సమస్యల్ని పరిష్కరించాలంటే వేరే మార్గాలు కూడా ఉంటాయి. కానీ ఆ మార్గాలన్నీ వదిలేసి ఎంపీగా బరిలో నిలవడానికి కారణం ఏంటి? ఎంపీగానే ఎందుకు బరిలో నిలవాలనుకున్నారు? అంటే ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళందరూ ఏం చెయ్యట్లేదు. ఓపెన్గా చెప్పాలంటే జనాభాకి కానీ సామాన్యమైన ప్రజలకి ఎలాంటి సేవలు అందట్లే. ఇప్పుడు నేను ఒక ఎంపీ ఉన్నారండి, ఆ ఎంపీ దగ్గర ఉన్నటువంటి మంత్రుల వాళ్ళ జనాభాకి కానీ వాళ్ళ పిఏలకు మాత్రమే కొన్ని జాబ్స్ కానీ ఏదైనా కానీ వాళ్ళకి అంకితం అవుతుంది, సామాన్యమైన ప్రజలకు వెళ్ళట్లే. ఇప్పుడు మేము సామాన్యమైన ప్రజలు, మేము చాలా వెనుకబడ్డ తరగతి నుంచి వచ్చిన వాళ్ళం, నా చాలా పూర్ ఫ్యామిలీ. నా ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి వాళ్ళకైతే చాలా అవగాహన ఉంటుంది. ఇప్పుడు నేను ఇంత కష్టపడి చదువుకున్నా, ఎక్కడెక్కడో వెళ్ళి యూనివర్సిటీలలో చదువుకున్నా, మా ప్రాబ్లమ్స్ మాకు తెలుస్తాయి. మాలాంటి వాళ్ళు వస్తే ఏంటంటే సమాజంలో సేవ చేయడానికి చాలా ఈజీగా ఉంటుందండి. మీ క్వాలిఫికేషన్ ఏంటి? ఎంతవరకు చదువుకున్నారు? నాది ఎంఎస్సీ నర్సింగ్ కంప్లీటెడ్, ఎల్ఎల్బి. ప్రజెంట్ ఏం చేస్తున్నారు? ఇప్పుడు ప్రజెంట్ అయితే నర్సింగ్ సూపరింటెండెంట్ గా చేస్తున్నాను. ఎల్ఎల్బి
కాబట్టి అడ్వకేట్ దగ్గర జూనియర్ అడ్వకేట్గా జాయిన్ అయ్యాను. అంటే మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మీ కుటుంబంలో కూడా ఎవరైనా పొలిటీషియన్స్ ఉన్నారా? మీకు పాలిటిక్స్ వైపుకు చూపేందుకు మళ్ళీ? నా కుటుంబం పట్ల అయితే నాకెవరు అంటే ఎవరు గైడెన్స్ ఇవ్వలేదు. నా సొంతంగానే నేను వచ్చిన. మా అమ్మ మా నాన్న వాళ్ళు కూడా ఎవరు పాలిటిక్స్ లేరు. కాకపోతే మా నాన్న ఉద్యమకారుడు, మంచి సింగర్, ఆయన నుంచి కొన్ని నేర్చుకున్నానండి నేను. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు అంటే పూర్తిగా నాగర్ కర్నూలు పార్లమెంట్ సెగ్మెంట్ అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి సొంత నియోజకవర్గం అనొచ్చు. ఎందుకంటే కొండారెడ్డిపల్లి కూడా అదే ప్రాంతానికి అదే పార్లమెంట్ పరిధిలో ఉంటుంది. సో అక్కడ హేమీలు పోటీలో ఉన్నారు. సో వాళ్ళని మీరు ఎట్లా ఢీకొంటారు? మీ సమస్యల్ని ఈ సమస్యలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లాలంటున్నారు. సో నామినేషన్ వేయడంతో ఆగిపోతుందా? ప్రచారం చేస్తారా? ముందుకెళ్తారా? ఈ సమస్యల్ని వాళ్ళ దృష్టికి ఎట్లా తీసుకెళ్తారు? 100% నామినేషన్ వేసాను, ప్రచారం కూడా చేస్తానండి. ఎక్కడైతే ఆగేదైతే లేదు. అంటే ప్రజలకు అనేది తెలుసు, నిజం ఏంటి అబద్ధం అనేది ఏంటి తెలుసు. ఒక్కసారి కాకపోయినా ఒక్కసారైనా కొన్నిసార్లు గమనిస్తారు జనాభా మనల్ని కూడా. సో మాలాంటి యువతకు అవకాశం ఇస్తే వాళ్ళకి కంపల్సరీ మేము ప్రజాసేవ చేయడానికి ప్రజాస్వామ్యంలో మేము సిద్ధంగా ఉన్నామండి. అంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా నాగర్ కర్నూలు జిల్లా నుంచే కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి బర్రెలక్క అలియా శిరీష అనే అమ్మాయి నామినేషన్ వేయడం జరిగింది. ఒక్కసారిగా ఆ అమ్మాయి నామినేషన్ వేసిన తర్వాత 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా విపరీతమైనటువంటి ఫాలోయింగ్, విపరీతమైనటువంటి గుర్తింపు కూడా వచ్చింది. సో మీరు కూడా అట్లాంటి గుర్తింపు కోసం కానీ మీ పేరు ప్రఖ్యాతి పూర్తిగా వేరే ప్రాంతాలకు చెందేందుకే నామినేషన్ వేశారు అనుకోవచ్చా? అట్లేం లేదండి. నాకు ఆల్రెడీ పేరు ప్రఖ్యాత ఉంది. నేను యాక్చువల్లీ ఫోక్ సింగర్. నాకు ఎక్కడ నా పేరు సెర్చ్ చేసినా యూట్యూబ్లో వస్తుంది. నాకు పేరు ప్రఖ్యాతలు అనేది ఏం అవసరం లేదండి. నాలాంటి విద్యార్థులు, నాలాంటి ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి జనాభా చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి నేను దాన్ని గమనించి నాలాంటి యువత ముందుకు రావాలని నామినేషన్ వేశాను. అంటే గతంలో మీరు స్టూడెంట్గా కూడా ఉన్నారు. స్టూడెంట్ ఆర్గనైజేషన్లో కూడా ఏమైనా పనిచేశారా? అంటే ఇప్పుడు చెప్తున్నారు కదా, ఇంత చిన్న వయసులో దాదాపుగా 27 ఏళ్ళ వయసులోనే తాగునీటి సమస్యలు కావచ్చు, సాగునీటి సమస్యలు, రైల్వే లైన్లు, ఎయిర్పోర్ట్లు, ఇతరత్ర సమస్యలు అన్నీ చెప్తున్నారు. వీటన్నిటిపైన నా పోరాటం, వీటికి సమస్యల పరిష్కారం కోసమే నామినేషన్ వేశాను. మరి మీ ఎడ్యుకేషన్ టైంలో కూడా ఒక స్టూడెంట్ లీడర్గా ఉన్నారా? ఎక్కడెక్కడ చదువుకున్నారు? మీరు ఏ పొజిషన్లో వచ్చారు? నేను అంటే నా 10th వరకు అయితే నేను రెసిడెన్షియల్ క్యాండిడేట్ అండి. నేను ప్రవీణ్ సార్ స్టూడెంట్, వేరే స్టూడెంటే నేను. తర్వాత ఇంటర్మీడియట్ కూడా రెసిడెన్షియల్ గట్టులో చదువుకున్నా. తర్వాత బీఎస్సీ నర్సింగ్ వచ్చేసి అపోలోలో చదివిన, ఎంఎస్సీ పాండిచేరిలో చదివిన, ఎల్ఎల్బి వచ్చేసి అంబేద్కర్ లా కాలేజ్లో చదువుతున్నాను. సో మరి మీరు స్టూడెంట్ లైఫ్లో ఉన్నప్పుడు కూడా ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్లో కూడా ఏమైనా పని చేశారా? అప్పుడు కూడా లీడర్షిప్ లక్షణాలు ఏమైనా ఉన్నాయా? నేను యాక్చువల్లీ తెలంగాణ ఉద్యమాలలో ఉన్నప్పుడు మంచిగా చేశాను, ఉద్యమాలు చేశాను. తర్వాత మళ్ళీ ఉద్యమాలు అంటే ఆల్రెడీ అప్పటికి మనకి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి వచ్చిన తర్వాత మళ్ళీ ఐ వెంట్ టు స్టడీ. అంటే మీరు చెప్తున్నారు స్వేరోస్లో నేను కూడా ప్రవీణ్ కుమార్ సార్ స్టూడెంట్ అంటున్నాను. ఎప్పుడు బరిలో ఉన్నది కూడా మీ దగ్గర ప్రవీణ్ కుమార్ సార్. అంటే ప్రవీణ్ కుమార్ పై నమ్మకం లేదా మీకు? మీరు ప్రవీణ్ కుమార్ స్టూడెంట్ అయినప్పటికీ కూడా ఆయన మీద పోటీకి దిగారా? అంటే ప్రవీణ్ సార్ కూడా నా గురువే. అవును, ఆయన కూడా బరిలో ఉన్నారు కదా, పోటీ చేయాలి కదండి. ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో చాలా సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల పరిష్కారం కోసమే వస్తున్నారు రాజకీయాల్లో. కానీ మీ గురువు ఎవరంటే ప్రవీణ్ కుమార్ అని చెప్తున్నారు. సో ప్రవీణ్ కుమార్ గారికే మీరు మద్దతుగా ఉండి ప్రవీణ్ కుమార్ గారి దృష్టికే మీరు ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ తీసుకెళ్లి పరిష్కారం చేయించుకోవచ్చు కదా. అంటే మాకు ప్రవీణ్ సార్ పైన బిలీవింగ్ లేదండి. ఎందుకంటే బీఎస్పీ నుంచి ఇమీడియట్లీ బీఆర్ఎస్కి వెళ్ళాడు. అంటే సార్ తన వ్యక్తిగత విషయాలు ఏది ఉందో మనకు తెలియదు. బట్ ఒక పార్టీ నుంచి ఒక పార్టీకి వెళ్ళడం వల్ల ఏంటంటే దళితులలో ఉన్నటువంటి మనోభావాలని దెబ్బతినడం, ఇంకొకటి ఏంటంటే సార్ ప్రాపర్ గా వర్క్ చేస్తాడా చేయడా అనేది అది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ గా మిగిలిపోయింది మాలో. అంటే గతంలో బాగానే పనిచేసాడు కదా, స్వేరోస్ లో ఉన్నప్పుడు కానీ, గురుకులాల ఇన్ఛార్జ్ గా ఉన్నప్పుడు కానీ, అప్పుడు ఓకే కదా. మరి ఇప్పుడు ఎందుకు పని చేయలేడు అనుకుంటారు? అంటే ఇప్పుడు సార్ అంటే ఐఏఎస్గా లేరు కదండి. ప్రజాస్వామ్యంలో ఒక అంటే పొలిటీషియన్గా ఉన్నాడు కాబట్టి తన ఫ్యూచర్ గ్రోత్ తను చూసుకుంటున్నాడు. మీరు కూడా పొలిటీషియన్గా ఇప్పుడు ఒక నామినేషన్ వేసారంటే మీరు కూడా అట్లే మారొచ్చు కదా. అంటే నేను వేరే పార్టీ నుంచి వేరే పార్టీకి వెళ్ళలేదు సార్, నా సొంత పార్టీ నుంచే వస్తున్నాను నేను. మొదట ప్రవీణ్ కుమార్ కూడా సొంతంగానే వచ్చాడు, ఆ తర్వాత బీఎస్పీకి వచ్చాడు, ప్రస్తుతం బీఆర్ఎస్కి వచ్చాడు. సో మీరు కూడా ఎస్టాబ్లిష్ అయితే మీకు కూడా ఏదైనా పార్టీ ఆఫర్ చేస్తే వెళ్ళారని నమ్మకం గ్యారంటీ ఏముంటుంది? నేను వెళ్ళానండి. నేను ఒక స్టూడెంట్, హ్యాజ్ ఏ స్టూడెంట్, సమానమైనటువంటి ప్రజల్ని నమ్మిన దాన్ని కాబట్టి నేను వెళ్ళాను. ఫైనల్గా ఏం చెప్తారు? అంటే నాగర్ కర్నూల్ పార్లమెంట్ సెగ్మెంట్లో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాలపై మీకు పట్టుందా? ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, ఈ పార్లమెంటు విస్తీర్ణం కావచ్చు, ఇక్కడ ఉండేటటువంటి ఓటర్లు కావచ్చు, వీరందరిపైన ఎంత మేర అవగాహన ఉందంటే ఏం చెప్తారు? ఒక 80% అండి. ఎందుకంటే నేను ఒక స్టూడెంట్ కాబట్టి నాకు పెద్ద పాలిటిక్స్ పైన అవగాహన లేదు. నేను ఇప్పుడు ఫస్ట్ టైం వస్తున్నా కాబట్టి 100% నేను తెలుసుకునే మాట్లాడుతాను ఏదైనా.
సో మరి ఎట్లా ఉండబోతుంది మీ పోటీ? ఇప్పుడు దాదాపుగా మీకు 80% దాకానే అవగాహన ఉందంటున్నారు, పాలిటిక్స్ కూడా కొత్త అని చెప్తున్నారు. సో ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చారు, మీకు ప్రత్యర్థులుగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీ గురువు గారు మీరు చెప్పినట్టుగా, ఆయనతో పాటు బీజేపీ పార్టీ నుంచి భరత్ ప్రసాద్, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి మల్లు రవి, మొత్తం హేమీలే ఉన్నటువంటి పరిస్థితి. ఈ ముగ్గురు మధ్యలో కూడా త్రిముఖ పోటీ నడుస్తుంది. ఈ ముగ్గురులో మీరు మీ వాయిస్ని ఎట్లా రీచ్ చేస్తారు? మీ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆ కాన్సెప్ట్ని ఎట్లా రీచ్ అవుతారు? సామాన్యమైన ప్రజలకి నా కాన్సెప్ట్ ఏందో ఫస్ట్ అందజేయాలి. చాలా తక్కువ టైం ఉందిగా, ఈ తక్కువ పీరియడ్ లో ఎట్లా ముందుకెళ్తారు? మీ కాన్సెప్ట్ ని ప్రజల్లోకి ఎట్లా తీసుకెళ్తారు? ప్రచారమే సార్, ప్రచారం ఒకటి, సోషల్ మీడియా ఒకటి, ఇవన్నీ బాగా యూజ్ చేసుకుంటే 100% ప్రజలకు అనేది నేను రీచ్ అవుతానని నా అభిప్రాయం. అంటే పార్లమెంట్ మొత్తంలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. పూర్తిగా ప్రతి విలేజ్ తిరగాలంటే కూడా చాలా తక్కువ టైం ఉంది. ఆల్మోస్ట్ 13 రోజులు. 13 రోజులు అంటే 10 రోజులే అనుకోండి, ఎందుకంటే లాస్ట్ మూమెంట్లో కూడా ప్రచారం చేయడానికి ఉండదు కాబట్టి. ఈ తక్కువ పీరియడ్లో మీరు ఎట్లా ప్లాన్ చేసుకున్నారు? మీకు ఏమైనా ప్లానింగ్ ఉందా? ఎట్లా ముందుకెళ్తున్నారు? ప్లానింగ్ ఉందండి. ప్రతి విలేజ్కి అయితే విజిట్ అవుతాను. ఎస్పెషల్లీ నా జిల్లాలో ఎక్కువ ప్రాబ్లం ఉన్నాయి కాబట్టి గద్వాల్, అల్లంపూర్ జిల్లాలో ప్రతి విలేజ్కి విజిట్ అవుతాను. ఇంకొకటి ఇంకా ఉన్నటువంటి నియోజకవర్గాలకు కూడా కంపల్సరీ విజిట్ అవుతాను. అంటే పర్ డే ఒకసారైనా విజిట్ అవుతాను. అంటే స్టార్ట్ చేశారు ఎప్పటివరకు ప్రచారం? ఈ రోజే నేను పర్మిషన్ తీసుకున్నాను సార్. తీసుకున్న తర్వాత 2nd నుంచి నేను స్టార్ట్ చేస్తాను. అంటే మొత్తము పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాలని ప్రతి గ్రామాన్ని టచ్ చేస్తామని చెప్తున్నారు. ఓకే. ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ప్రతి గ్రామాన్ని టచ్ చేయాలంటే కూడా చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పరిస్థితి. మీ ప్రచారానికి హంగు ఆర్భాటం ఉండాల్సి వస్తుంది, వెహికల్స్ ఉండాల్సి వస్తుంది, ప్రచారానికి సంబంధించి సాంగ్స్ కావచ్చు, ఎక్సెట్రా మీ వెనక నడవడానికి ఒక 10 మంది మీకు మద్దతుదారులు కావచ్చు, వాళ్ళంతా ఉండాలి. సో అంత బడ్జెట్ ఉందా మీ దగ్గర? ఆ డబ్బు అంతా ఎట్లా మేనేజ్ చేస్తారు? నేను చాలా పూర్ పీపుల్ అండి యాక్చువల్లీ. నాకు కొంతమంది మా స్టాఫ్ నర్సెస్ కానీ, తెలిసిన బ్రదర్స్ కానీ కొంతమంది మనీ డొనేట్ చేస్తున్నారు. ప్రజలు డొనేట్ చేసిన మనీ ప్రజలకే ఖర్చు పెడతాను. నాతో అంతో కొంత ఉన్నా కూడా అవి కూడా తక్కువ వస్తున్నాయి కాబట్టి 100% ప్రజల నుంచి డొనేట్ తీసుకొని నేను సేవ చేయడానికి రెడీగా ఉన్నాను. ఫైనల్గా ఒక మాట చెప్పండి. నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఈరోజు ఇంటర్వ్యూ చూస్తున్నారు. మీరు దాసరి భారతి అనేటటువంటి మీకు ఓట్ ఎందుకు వేయాలి అంటే వాళ్ళకి ఏం చెప్తారు మీరు సమాధానం? ఓకే అండి, అది మంచి క్వశ్చన్ అడిగారు. చాలా ఎవరు అడగలేదు ఇంటర్వ్యూస్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువగా రోడ్లు మన జిల్లాలో, మన నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్ళినా, మన ఉమ్మడి నాగర్ కర్నూల్లో ఏ ఊరికి విజిట్ చేసినా రోడ్లు అనేది ప్రాపర్గా లేదు. ఇంకొకటి తాగునీటి సరఫరా పర్ఫెక్ట్గా లేదు. ఇప్పుడు ఎక్కువ ఎండాకాలం కాబట్టి ఎద్దులకి కానీ రైతులకు కానీ వాటర్గా అసలు ఒక చుక్క వాటర్ కూడా దొరకట్లేదు జనాభాకి. ఇంకొకటి వచ్చేసి విద్య అత్యధికంగా వెనుకబడ్డ జిల్లా ఏంటంటే మన పాలమూరు జిల్లానే. విద్యలో అనేది ప్రాపర్గా లేదు. ఇక్కడ కార్పొరేట్ స్కూల్స్ అనేది చాలా మనీ దోచుకు తింటున్నారు. ఇంకొకటి నర్సెస్, నేను నర్సింగ్ డిపార్ట్మెంట్లో నుంచి వచ్చిన అమ్మాయిని కాబట్టి నర్సెస్కి అనేది తక్కువ శాలరీ ఇచ్చి ఎక్కువ వర్కింగ్ చేయించుకుంటున్నారు. అదొకటి. మనకి డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ అనేది లేదు. సెంట్రల్ యూనివర్సిటీ అనేది కావాలి. ఇంత పెద్ద నియోజకవర్గాలలో సెంట్రల్ యూనివర్సిటీ లేకపోతే చాలా సిగ్గుసేటైన విషయం. ఇంకొకటి ఏంటంటే బస్సు సరఫరా సరిగ్గా ప్రాపర్గా లేదు. ఇప్పుడు ఎక్కువ బస్సులు పెట్టట్లేదు సార్. ఇప్పుడు అంటే ఫ్రీ బస్సెస్ కాబట్టి వాళ్ళంతా బస్సెస్ని తక్కువ చేసి, సీట్లని తక్కువ చేసి జనాభాకి ఇబ్బందికరంగా ప్రయాణం చేపిస్తున్నారు. సో ఈ సమస్యల్ని ఎట్లా తీసుకెళ్తారు ప్రభుత్వం దృష్టికి కానీ ప్రజాప్రతినిధుల దృష్టికి అని? ఎట్లా ముందుకెళ్తారు, ఎట్లా తీసుకెళ్తారని? నేను 100%గా గెలిస్తే కంపల్సరీ కేంద్రంలో నుంచి పోరాడుతాను, మన రాష్ట్రీయ పార్టీ వాళ్ళ నుంచి కూడా పోరాడుతాను. ప్రశ్నించేత్వం ప్రతి ఒక్కరికి నాకుంది అందులో. రైట్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.